దెన్ ఆ తర్వాత ఇండియన్ సొసైటీకి సంబంధించయితే మోస్ట్‌లీ చాలామంది ఇండియన్ సొసైటీ అని చెప్పి సోషియాలజీ బుక్స్ అయితే మనకి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఎక్కువగా ఉన్నాయి. సో దట్ మీరు ఇండియన్ సొసైటీ చదివేటప్పుడు ఏం చేస్తారంటే, మనకి సిలబస్‌లో ఏదైతే మెన్షన్ చేశాడో దాన్ని కంప్లీట్‌గా థరోగా చెక్ చేయండి. అంటే ఏ ఏ అంశాలు మనకివ్వడం జరిగింది. అలానే మొన్న మనకి జరిగినటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్‌ని కూడా పక్కన పెట్టుకొని ఇండియన్ సొసైటీకి. సో దట్ మీకేం అర్థమవుతుందంటే, మనకి చాలా వరకు మార్కెట్‌లో దొరికేటటువంటి బుక్స్‌కి సంబంధించినటువంటి అంశాలు వేరే ఉన్నాయి. ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో ఇచ్చినటువంటి సిలబస్ వేరేగా ఉంది. దాంతో పాటు ఎగ్జామ్‌లో అడిగినటువంటి ప్రశ్నలు గూడా మనం చదివినటువంటి బుక్స్‌తో కంపారిజన్ చేసుకుంటే చాలా వరకు డిఫరెన్స్ ఉన్నాయి. సో దట్ మార్కెట్‌లో ఇండియన్ సొసైటీకి సంబంధించి ఏదైనా బుక్ తీసుకోండి గానీ, దానికంటే ముఖ్యమైనదేంటంటే ఇండియన్ సొసైటీకి చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్‌ని ప్రామాణికంగా తీసుకొని చదవండి. ముఖ్యంగా నేనైతే ఇండియన్ సొసైటీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే విజన్ ఐఏఎస్ చదవడం అయితే జరిగింది. అంటే ఎవ్రీ మంత్‌కి సంబంధించినటువంటి విజన్ ఐఏఎస్‌లో మనకి ఇండియన్ సొసైటీకి సంబంధించి కూడా సెపరేట్‌గా ఒక అంశాలన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అది కాకపోతే పీటీ 365 అనేది కూడా ఉంటుంది. సో దట్ దాన్నైనా మీరు చూజ్ చేసుకొని చదవండి. సో దట్ ఇండియన్ సొసైటీ ఎక్కువగా కరెంట్ అఫైర్స్‌ని ఫోకస్ చేసి అడుగుతాడు కాబట్టి మీరు ఆ అంశాలైతే చదవండి. ఇది ఇండియన్ సొసైటీ అలానే ఇండియన్